సకల దేవతా స్వరూపు షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇంతకుముందు 1913 సంవత్సరం నుండి శ్రీరామ ఉత్సవంలోని అంశాలు కొంతవరకు చెప్పుకున్నాం. మరి రాధాకృష్ణామాయి కూడా వేకోజామునే భజనలో చేరుకోవడం, శ్రీరామనవమి ఉత్సవంలో దేశమంతా జరుగుతే హరికథా కాలక్షేపం చేయడానికి హరిదాసు దొరకడం చాలా కష్టంగా ఉండేది. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారం అని పిలువబడే బాలాబువా మాలి అను సంకీర్తనకారుడు కాకా మహాజని ముందు ఖచ్చితంగా కలవడం జరిగింది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతన్ని షిరిడి తోడ్కొని వస్తాడు. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైనటువంటి సతారా జిల్లా బృహద్ సిద్ధ కవటే గ్రామంలో ప్లేగు వ్యాధి వేపించి ఉండడం వల్ల బాలబువ సత్కార్ సంకీర్తన కార్యక్రమాలు లేక ఖాళీగా ఉండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడి వచ్చి హరికథా సంకీర్తనము చేస్తూ బాబా అతన్ని తగినట్టు సత్కరిస్తారు. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవముడు షిరిడిలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగణు మహారాజునకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచుకున్నటువంటి సమస్య శాశ్వతంగా పరిష్కరించారు.